వినిపించట్లేదు, వాయిస్ లేదు. ఇక్కడికి వచ్చి 4 రోజులు పిచ్చి నా కొడుకులా పిచ్చి ఒకటి వాకి వెళ్తారు. మా సంగతి చూస్తాడంట, వాళ్ళ అమ్మనల్లా అంట. మీ తల్లిని అల్లరి చేసినటువంటి 420 నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు సార్, మేం కాదు. అసెంబ్లీ రికార్డు సార్ దీన్ని ఏమంటారండి? వాళ్ళ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే మాట్లాడేటువంటి లాంగ్వేజ్, వీళ్ళు లాంగ్వేజ్ల గురించి బూతుల గురించి వీళ్ళు నీతులు దెయ్యాలు వేదాలు మాట్లాడుతుంటే మేము వింటూ ఉండాలి. కాబట్టి మేము మీరు చూడండి, ఈ 5 నెలల్లో వీళ్ళ హయాంలో జరిగినట్టు ఎవరన్నా సరే నీచంగా నికృష్టంగా పైశాచికంగా ఎవరన్నా మాట్లాడారా? ఎవరు కూడా ఇంత దారుణమైన లాంగ్వేజ్ ఎవరన్నా మా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ లేదు బాధ్యత కలిగిన పొజిషన్ ఉన్న ఏ ఒక్కరైనా ఈ విధంగా మాట్లాడారా? ఇటువంటి మాట్లాడితే మా నాయకులు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒప్పుకోము. మీ భాష పద్ధతిగా ఉండాలి, ప్రజలు మెచ్చుకునేలాగా ఉండాలని చెప్పి 1కి 10 సార్లు చెవులో ఇల్లు కట్టుకొని చెప్తా ఉన్నారు. మేము ఇంత ఓర్పుగా ఉంటుంటే, ఇంత ప్రజాస్వామ్య బద్ధంగా నడుస్తూ ఉంటే ఇప్పటికి కూడా వీళ్ళ బెదిరింపులు, వీళ్ళు మాట్లాడే విధానాలు ఇవన్నిటిని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. వీళ్ళు చేసిన తప్పులకి 11 పరిమితం చేసేవి రాబోయే రోజుల్లో లేకుండా ప్రజలు చేయబోతున్నారు వీళ్ళు చేసే దాష్టికాలకి. మరొక విషయం అండి సార్, స్టార్టింగ్ లోనే చెప్పాల్సింది, ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు, మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు గారు ఇవాళ ఉదయం చనిపోయారండి. వారికి